వెల్కమ్ టు 7 ఇయర్స్. ఈ సంవత్సరం ఎంసెట్ 2024ని గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం ఈఏపీ సిఈటీగా మరి వారు మార్చడం జరిగింది. ఎర్లియర్ మనకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా ఉండేది. టాప్ మోర్ US బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మెడికల్ని అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ డాక్టర్ కోర్సెస్ని కంప్లీట్గా మరి నీట్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. అందుకని మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్, ఫార్మసీ అలాగే బీఎస్సీ నర్సింగ్ ఆ కోర్సులకి మరి ఇంజనీరింగ్తో కలిపి ఈఏపీ సిఈటీగా మరి 2024 నుంచి కూడా మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంసెట్ ఆర్ ఈఏపీ సిఐటి అనేది కామన్గా మనం ఎంసెట్ అనే పిలుస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే అలా లేదా గత మరి కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చూస్తూ వచ్చినప్పుడు ఎగ్జామినేషన్లో ఎవరైతే 25% మార్క్స్ స్కోర్ చేస్తూ ఉంటారో వారందరూ కూడా క్వాలిఫై అవుతూ ఉంటారు. అంటే 160 మార్క్స్కి 40 మార్క్స్. ఎంతమంది అయితే 25% మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారో మరి వారందరూ కూడా క్వాలిఫై అవుతారు. ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే పర్టికులర్లీ బీసీ అలాగే మరి ఓసీల్లో కూడా ఈడబ్ల్యూఎస్ మరి ఇలాంటి ఎవరైతే ఉంటున్నారో వారికి స్కాలర్షిప్ రావాలి కంపల్సరీగా అని అంటే, అవైల్ చేసుకోవాలి అని అంటే వారు కంపల్సరీగా 25% మార్క్స్ని స్కోర్ చేయాలి. అంటే 40 అవుట్ ఆఫ్ 160 అనేది కంపల్సరీ. అలా క్వాలిఫై అయినటువంటి వారు కౌన్సిలింగ్కి పిలువబడతారు. మరి వాళ్ళకి ఇంజనీరింగ్లోనే కానీ, అగ్రికల్చర్లో కానీ, అలాగే ఫార్మసీలో కానీ, నర్సింగ్లో కానీ వారికి సీట్ కేటాయించబడుతుంది. అయితే మనం 40 మార్క్స్ని స్కోర్ చేసుకోవడం ఎలా అనేది కూడాను మళ్ళీ మీకు తర్వాత మరి భాగాల్లో మీకు తెలియజేయబడుతుంది. అలాగే 40 నుంచి మీరు 50కి ఎలా వెళ్ళాలి, 50 నుంచి 60 మార్క్స్కి ఎలా వెళ్ళాలి, 60 to 80 మార్క్స్కి ఎలా వెళ్ళాలి, అలాగే 80 మార్క్స్ నుంచి 100 మార్క్స్కి ఎలా వెళ్ళాలి, 100 to మీరు టాప్ ర్యాంకర్ కావాలనుకుంటే, స్టేట్ ర్యాంకర్ కావాలనుకుంటే 120, 130, 140 అలాగే 150. మీరు ఇంట్రెస్ట్ అయితే మీరు ఇంకా నేర్చుకోవాలని మీకు ఆశ ఉంటే 155, 160 అవుట్ ఆఫ్ 160ని ఏ విధంగా చదివితే మనం స్కోర్ చేయగలుగుతామో వాటిని మిగతా భాగాల్లో మీకు సుమన్ టీవీ ద్వారా మీకు అందించబడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మేము మీకు తెలియజేసేది ఏంటంటే, మనం ఒక ఎంసెట్ అనేటువంటి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, సపోజ్ టు స్కోర్ 40 మార్క్స్ అనేటువంటిది 50 రోజులు మనకు టైం ఇవ్వబడుతుంది. ఎంసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మనకి ఆ ఎంసెట్ ఎగ్జామినేషన్ మనకి 3 అవర్స్ ఉంటుంది. ఆ 3 అవర్స్లో మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి 80 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఫిజిక్స్లో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో మీకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు దాదాపుగా రాయబోయేటువంటి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్గా మనం చూసుకుంటే 2,20,000 స్టూడెంట్స్ నియర్లీ ఎంసెట్ ఇంజనీరింగ్ రాశారు. అయితే ఎంతమంది క్వాలిఫై అయినారు అని అంటే 80% 40 మార్క్స్ స్కోర్ చేసుకోగలిగారు. ఒక 20% ఆఫ్ ద స్టూడెంట్స్ 40 మార్క్స్ని కూడా స్కోర్ చేసుకోలేకపోయారు. కాబట్టి మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మరి మినిమం మార్క్స్ని స్కోర్ చేసుకొని స్కాలర్షిప్ని అవైలబుల్ చేసుకోవాలనుకున్నా, లేదా మీరు తప్పకుండా సీట్ని ఈ సంవత్సరమే పొందాలి అనేటువంటి ఆశ నెరవేర్చుకోవాలనుకున్నా, మరి మీరు ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్లో కొన్ని చాప్టర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏది బాగా చదవగలరు, ఏదో చదువున్నారు, ఏ చాప్టర్స్ ఫార్ములాస్ మీరు బాగా తరోగా ఉన్నారు, ఏ చాప్టర్లో మెథడ్స్ మీరు తరోగా ఉన్నారు, ఆ కొన్ని చాప్టర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి.
ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి చాప్టర్స్లో ఫార్ములాస్ బాగా తరోగా, మెథడ్స్ బాగా తరోగా ఉంటే మీరు ఎంసెట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు చూసినప్పుడు అనుభవజ్ఞులైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే వారి దగ్గర లేదా మా దగ్గరికైనా మీరు వచ్చి మీరు కోచింగ్ తీసుకున్నప్పుడు మేము ట్రైనింగ్లో మీకు ఆ చాప్టర్స్ని ఏ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్కి మనం ఈజీగా ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి విషయాల్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఫిజిక్స్లో కూడా మీకు కొన్ని చాప్టర్స్ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద చాప్టర్స్ అందరూ చదవలేరు. అయితే మినిమంగా మీరు కొన్ని ఈజీ చాప్టర్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని వాటిని తరోగా ప్రిన్సిపల్స్, ఫార్ములాస్ నేర్చుకొని ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారో అప్పుడు మీకు అది దాంట్లో కూడా మీరు మినిమం మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు. అలాగే కెమిస్ట్రీలో కూడా మీరు ఎలా నేర్చుకోవాలి, ఇనార్గానిక్ నేర్చుకోవాలి, తర్వాత ఇనార్గానిక్లో నుంచి మళ్ళీ మీరు ఫిజికల్కి వెళ్తారా, అలాగే లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్తారా, ఏ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి మార్క్స్ అనేవి ఎక్కడి నుంచి ఎలా వస్తాయి, ఎలా మనం స్కోర్ చేయగలమో మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి సెలెక్టెడ్ చాప్టర్స్లో నుంచి లెస్ ఎఫర్ట్ తోటి 50 డేస్లో మనకున్నటువంటి 50 డేస్లో మనం ప్రిపేర్ అవ్వడం వల్ల మంచి ర్యాంక్ సాధించడం, క్వాలిఫై అవ్వడమే కాదు క్వాలిఫైయింగ్ స్టేజ్ నుంచి మరి మంచి మార్కులు స్కోర్ చేసి మంచి ర్యాంక్ సాధించి మంచి కాలేజీకి వెళ్ళి మంచి ప్యాకేజ్ వచ్చే కాలేజీలు బ్రాంచెస్లో కూడా మనం జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని మీకు కల్పించాలని మరి ఒక్కొక్క సిరీస్లో మరి ఒక్కొక్క సబ్జెక్టు గురించి ఎంసెట్లో అలాగే మీకు క్లియర్గా మీకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ద్వారా మీకు అందించబడుతుంది. వాటిని మిస్ కాకుండా మీరు చూస్తూ ఉండండి, వాటిని మీరు ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు చాప్టర్స్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మంచి మార్కులు స్కోర్ చేసి మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని సుమన్ టీవీ ద్వారా మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేయబడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్.